రైట్ రైట్ సత్యనారాయణ గారు సార్ చెప్పారు ఇంతకుముందు గవర్నమెంట్ మిస్టేక్ కూడా ఉంది అని. అంటే ఇప్పుడు రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎందుకు బేర్ చేస్తుంది? నిజంగా అక్కడ తప్పు జరిగినప్పుడు ఇది ఇలా కాదు అని చెప్పి దానికి అగెనెస్ట్గా గవర్నమెంట్ దానిపైన చర్యలు తీసుకోవాలి కదా. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమస్యలు మనం చూస్తున్నాం. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై ఇట్లాంటి అన్ని చోట్ల కూడా మనం ఇలాంటి ప్రాబ్లమే శ్రీ చైతన్య కాలేజ్లో జరుగుతున్న అక్రమాలని చూస్తున్నాం. ఏంటి మరి ప్రభుత్వాలు అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలే తీసుకోవట్లేదు అని మనని మిస్టేక్ పడుతున్నారు కదా. కరెక్ట్ మేడం. యాక్చువల్గా మన సతీష్ గారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎంటైర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ అనేది ఒక మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది 100% కావట్లేదు. మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇందాక సార్ చెప్పారు, చాలా వ్యాలిడ్ పాయింట్. తప్పు చేయడానికి అవకాశం ఇచ్చింది మనం గవర్నమెంట్. సో దట్ తప్పు చేసిన వాడిని శిక్షించే అధికారం కానీ లేకపోతే కాలేజీ మీద యాక్షన్ తీసుకునే అన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడు మనం కాలేజీ మేనేజ్మెంట్ తప్పుపట్టడం, అది శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకో కార్పొరేట్ కాలేజ్ కావచ్చు. ఇదివరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ అనుకునేవారు. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారు? కారణం స్కూల్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ అన్నీ కూడా మనం ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. బేసికల్గా ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎనీ స్టూడెంట్ వాడు ఇంజనీరింగ్కి వెళ్ళనివ్వండి, మెడిసిన్కి వెళ్ళనివ్వండి, లేకపోతే సివిల్స్కి వెళ్ళనివ్వండి, ఇంటర్మీడియట్ అనేది ఒక సీట్ బ్రేకర్. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా మనం ఎక్కడికి వెళ్ళాలని ఇంటర్మీడియట్ చదవాలి. బేసిక్ ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఏ గ్రూప్ తీసుకున్నా వెదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం ఎంటైర్ ఇండియాలో. ఈ సిస్టంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది, కమిషనరేట్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ సమస్యల్లా ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంత ఫీజులు వసూలు చేయటం, ఫ్యాకల్టీ, టైమింగ్స్, ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఒకసారి రివ్యూ చేయవలసిన అవసరం ఆసన్నమైంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ ప్రైమ్ 9 న్యూస్ మెయిన్ ఈ డిబేట్ చేయడానికి కారణం ఏమిటంటే రోజు రోజుకి ప్రైమ్ 9 న్యూస్ అనేది మనం ప్రజల పక్షాన నిలబడి ఏదైతే మనం ప్రజలకి అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశం మీద రాబోయే అకాడమిక్ ఇయర్ కన్నా పేరెంట్స్ అందరికీ కూడా ఒక ఇద్దరికి వచ్చిన ర్యాంకుల వల్ల రిమైనింగ్ 30 మంది, సపోజ్ ఒక క్లాస్లో 36 మెంబర్స్ ఉన్నారనుకోండి, 36 మెంబర్స్కి లో ఇద్దరే క్లాస్ ఫస్ట్ వస్తారు, రిమైనింగ్ అందరూ కూడా ఈక్వల్గానే ఫీజు పే చేస్తారు. దీన్ని బేస్ చేసుకుని ర్యాంకులు ఇప్పుడు మనకి ఎంసెట్ ర్యాంకులు వచ్చినా లేకపోతే ఇంటర్మీడియట్ ర్యాంకులు వచ్చినా మనం ఇచ్చే యాడ్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఎంత మీరు చెప్తున్నారు, ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, మిగతా 28 మంది వెనకబడిన వాళ్ళు ఉంటారు అని అంటే ఇప్పుడు వీళ్ళకు ఫీజు ఎక్కువ చదువుతున్నారు కానీ వీళ్ళకి ఫీజు ఎక్కువ కట్టి వాళ్ళకి ఫీజులు తక్కువ కడతారు. మొన్నటి వరకు ఉంది. లేటెస్ట్గా మొన్న కొన్ని కాలేజీలు ఎంక్వైరీ చేస్తే మన ప్రైమ్ 9 ద్వారా ఇంకొక విషయం కూడా తెలిసింది. 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి కూడా ఫీజు ఫిక్స్ చేస్తున్నారు. సపోజ్ ఐ గాట్ 80%, దానికో ఫీజు ఉంటుంది. ఐ గాట్ 50%, దానికో ఫీజు ఉంటుంది. సో దట్ నాకు వచ్చే మార్కులను బట్టి కూడా ఫీజు ఉంటుంది. సపోజ్ మీ అబ్బాయే ఉన్నాడు అనుకుందాం, అతనికి 85% వచ్చింది, అతనికి సూపర్ 60 అని దాంట్లో పెడతారు. సో దట్ వాళ్ళని మార్నింగ్ నిజంగా ఇందాక ఎవరో ఒక కాలర్ ఫోన్ చేశారు, మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అయిన కాలేజీ స్టూడెంట్ మళ్ళీ 8 o'clock ఇంటికి వస్తున్నాడు. మానసిక ఒత్తిడి అనేది చాలా ఉంటుంది. మనం చదువుకున్న రోజుల్లో, మనం డిగ్రీ, ఇంటర్మీడియట్, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చేసే రోజుల్లో కూడా చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది మనకి. ఎలా ఉండేదంటే స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఉత్సాహం ఉండేది, గేమ్స్ ఉండేవి ఆఫ్టర్ స్కూల్. యాజ్ ఫర్ నామ్స్ ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీకి ప్లే గ్రౌండ్ ఉండాలి. ఇప్పుడున్న కాలేజీలో ప్లే గ్రౌండ్ లేకపోయినా నియర్ బై జిహెచ్ఎంసీ పార్కులు కానీ, ప్రైవేటు కాలనీ అసోసియేషన్లో పార్కులు కానీ రెంట్కి తీసుకుని వాళ్ళకి డబ్బులు పే చేసి ఇంటర్మీడియట్ బోర్డుకి ఇస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తం బాగుపడాలి అని అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, విద్యాశాఖ మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనరేట్లు కానీ లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో దందా జరుగుతుంది, కోట్లాది రూపాయలు మేనేజ్మెంట్ వసూలు చేస్తుందనేది గమనించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నీట్లో తీసుకొచ్చి ఏబీసీ కేటగిరీలో ఫీజు వాళ్ళే ఫిక్స్ చేశారు, వెదర్ మేనేజ్మెంట్ ఆర్ కౌన్సిలింగ్. సో దట్ వాళ్ళు ఫిక్స్ చేసిన సీట్ల వల్ల ఏమైందంటే పేరెంట్ అనేవాడికి క్లారిటీ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ అనేది వచ్చింది. సో దట్ దానివల్ల మేనేజ్మెంట్ యొక్క డబ్బుల దందా తగ్గిపోయింది పూర్తిగా. దానివల్ల పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రెండోది, ఎంటైర్ ఇండియాలో ఏ స్టేట్లో అయినా సీట్ వస్తుంది, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఫ్రీ హ్యాండ్ ఉంది యాజ్ ఫర్ రిజర్వేషన్ ఈజ్ కన్సర్న్.
సో దట్ ఆ విధమైన సిస్టమ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఉంది. ఇంటర్మీడియట్లో ఇప్పుడు రావాల్సిన మార్పులు ఏంటంటే ఎంటైర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని ప్రక్షాళన చేయవలసిన సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాలే కదా, ఎంటైర్ ఇండియా. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తుందా, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఫోకస్ చేస్తారనేది ఈ యొక్క డిబేట్ తర్వాత అయినా గవర్నమెంట్లో కొంత చలనం వచ్చి పేరెంట్స్లో కూడా కొంత అవగాహన కావాలి. ప్రైమ్ నైన్ ద్వారా ఈ డిబేట్ చేయడం వల్ల పేరెంట్స్లో కొంచెం అవగాహన వస్తే మనం ఎక్కడ చదివిస్తున్నాం పిల్లల్ని, తీసుకెళ్ళి మనం ఒక జైలు వాతావరణంలో పెడుతున్నామా, సినిమాకి వెళితే ఒక 3 గంటలు ఉంటారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి బయటకు వస్తారు, సూపర్ హిట్ అయినా ఫ్లాప్ అయినా. ఇక్కడ క్లాస్కి వెళ్ళాక ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు, కానీ ఒక స్ట్రెస్తో బయటకు వస్తున్నారు, ఒక స్ట్రెస్తో లోపలికి వెళ్తున్నారు. వెదర్ బాగా చదివే స్టూడెంట్ అయినా బాగా చదవని స్టూడెంట్ అయినా. ఎంతోమంది సైకాలజిస్టులు కానీ కొంతమంది మానసిక నిపుణులు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, చదువుతో పాటు వాళ్ళ మానసికంగా ఫిట్ ఉంటేనే ఏ ఎడ్యుకేషన్ అయినా చేయడానికి వీలు ఉంటుందని. అది మన అవగాహన లేక, గవర్నమెంట్ ఫోకస్ లేక ఇక్కడ ఏమైపోతుందంటే ఇటు కాలేజీ యాజమాన్యానికి గవర్నమెంట్కి మధ్య అనుసంధానం అనేది కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయిన దాని వల్ల నామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినా, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినా స్ట్రిక్ట్కి నామ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ఇలా క్లాస్ రూమ్స్ ఇంత సైజు ఉండాలి, ఇంత ప్రిన్సిపల్ రూమ్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, ల్యాబొరేటరీస్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, పేరెంట్స్ వెయిటింగ్ రూమ్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో రిలీఫ్ రావట్లేదు. కారణం అంటే ఇప్పుడు అవి ఫాలో అవ్వట్లేదు అంటారా? ఫాలో అవ్వట్లేదనే కదా. ఎందుకంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎలా వెళ్ళిపోయిందంటే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, లక్షల్లో శాలరీస్ ఇస్తున్నారు. దీంతో పాటు బడ్జెట్ స్కూల్స్ కానీ బడ్జెట్ కాలేజీలు కూడా దెబ్బతింటున్నాయి. మన సినీ ఫీల్డ్లో ఒక మాట అంటుంటారు, చిన్న సినిమాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు పెద్ద సినిమాల వల్ల, చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు పెద్ద. ఇక్కడ సేమ్ చిన్న స్కూల్స్ ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళ వల్ల. ఎందుకంటే ఒక సపోజ్ ఓ 10th క్లాస్ వరకు మిడిల్ క్లాసు హై క్లాస్ అందరూ కలిపి చదువుకుంటారు ఒక స్కూల్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు దాకా ఒక 1 year 5 years అందరూ కలిసి చదువుకున్నప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్తో నారాయణకు వెళ్ళాలను, శ్రీ చైతన్యకి వెళ్ళాలని ఉంటుంది. బట్ సంబడి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫీ 1 lakh ఫీజు కట్టలేరు. ఎందుకంటే ఈ ఎంసెట్ లాంగ్ టర్ము లేకపోతే ఐఐటి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో ఏం చెప్తాడంటే మా ఫ్రెండ్ అక్కడ చదువుకున్నాడు, నేను వేరే ఏ కాలేజీలోని చదవను, నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది, నన్ను ఆ కాలేజీలోనే జాయిన్ చేయమంటాడు. దట్స్ వై పేరెంట్ ఏం చేస్తాడు, వాడు లోన్ తీసుకోవటము, హ్యాండ్ లోన్ తీసుకోవటము, కష్టపడి చదివించి ఇక్కడ స్టేటస్ కోసం కష్టపడుతున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం కాదు, స్టేటస్ కోసం. ఆ అబ్బాయి అడిగాడు, లేకపోతే వాడు బెదిరిస్తాడు, నేను సూసైడ్ చేసుకుంటానను, నేను కాలేజీకి వెళ్ళను, అయ్యో మనం ఎలాగా కష్టం చేసుకుంటున్నాం, నా పిల్లోడైనా బాగుండాలి, చదువుకోవాలన్న ఒక ఆతృత పేరెంట్స్గా ఉంటుంది ఎవరైనా. ఆ యొక్క పేరెంట్ యొక్క వీక్నెస్ని మనం క్యాచ్ చేయకూడదు, ఏ కార్పొరేట్ కాలేజ్ అయినా సరే. దానివల్ల సమాజ హితం కోసం చేసిన ఈ డిబేటు అందరికీ చేరాలని ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే 2 విషయాల్లో, ఒకటి 2 రాష్ట్రాల్లో కూడా ఒక పేరెంట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి ప్రతి కాలేజీలో కూడా పేరెంట్ కమిటీతో ఒకటి ఏర్పాటు చేయాలి. ప్రతి కాలేజీలో కూడా నామ్స్ ఉన్నాయి, ర్యాగింగ్ కమిటీ అని ఉంది, డిసిప్లినరీ కమిటీ అని ఉంది, అన్ని కమిటీలు ఉన్నాయి, పేరుకి అన్నీ ఉంటాయి. జస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్లో డిఈఓ గారు వస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, మీకు తెలియదు ఏముందో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇస్తారు, వీళ్ళకి కావాల్సిన వీళ్ళు తీసుకుంటారు, పర్మిషన్స్ వస్తున్నాయి. 1 year తర్వాత ఎవరు దీన్ని మళ్ళీ కాలేజీ ఒక చూడరు. మధ్యలో లాస్ అయ్యేది పేరెంట్స్. ఇక్కడ సార్ చెప్పినట్టు మేనేజ్మెంట్స్ మనం తప్పుబట్టి కన్నా గవర్నమెంట్ వ్యవస్థలు ఏదైతే ఉందో ఆఫీసర్స్ ఉన్నారో దీన్ని ప్రతి కాలేజీలో కూడా స్కూల్లో ఉంది పేరెంట్ అసోసియేషన్, అలాగే ఇంటర్మీడియట్లో కూడా పేరెంట్ అసోసియేషన్ పెట్టి ఫీజు నియంత్రణ కమిటీ ఒకటి తీసుకురావాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఫీజు నియంత్రణ అంటే ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో కూడా వచ్చింది. స్కూల్స్కి కాలేజీలకి ఒక ఫీజు నియంత్రణ ఉండాలి. ఏ కాలేజీకి ఏ ఫీజు స్ట్రక్చర్ పెట్టాలి, ఎంత పెట్టాలి, అక్కడ ఉన్న ఫెసిలిటీని బట్టి ఫీజు ఫిక్స్ చేయాలి. దెన్ ఓన్లీ పేరెంట్స్ బెనిఫిట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులోకి రావాలి. దెన్ ఓన్లీ ఈ సిస్టమ్ అంతా ఒక రోజులోనే మార్పు అవుతుందని నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది వేళ్లతో బాగా అయిపోయింది. సో దట్ దీన్ని అవ్వాలనుకుంటే ఒక సీఎం స్థాయి నుంచి, విద్యాశాఖ మంత్రి స్థాయి నుంచి, కమిషనర్ స్థాయి నుంచి, అలాగే ఈ అసోసియేషన్ ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్స్ కూడా అందరూ ఇది సమాజ హితం కోసం మనం చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీన్ని స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎడవల్లి వెంకటస్వామి.